మరి ఈ సమయంలో మరి సుజీవ్ కుమార్ అన్న గారికి అవకాశం ఇద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మొదటిగా దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దినము ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సభలో మీతో కూడా తండ్రిని ఘనపరచటానికి దేవదేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇట్టి అవకాశమును మరి కల్పించినటువంటి దైవజనులు ఇమానియల్ గారికి, పాస్టమ్ గారికి, వారి బిడ్డలకు అలాగే వారి సంఘానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అభిషక్తులు మరి ఘనులైనటువంటి దైవ సేవకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ప్రియులు, దైవ సేవకులు నా గురించి తెలియపరిచినటువంటి మాటలను బట్టి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఇలాంటి అనుభవమే విడువని ప్రేమ అనేటువంటి క్యాసెట్ రిలీజ్ అయినటువంటి ఒక సంవత్సరంలో శంషాబాదులో మీటింగ్స్ ఏర్పాటు చేసి ఒక సహోదరి నన్ను ఆ సభల్లో దేవుని యొక్క పరిచర్య కొరకు ఆహ్వానించినప్పుడు వెళ్ళాను. వెళితే ఆ రోజు రాత్రికాలపు ఆరాధన అయిన తర్వాత ఒక సహోదరి నా దగ్గరికి వచ్చారు. వచ్చి బ్రదర్ చెప్పినట్లుగానే ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పారు. ఏంటంటే, అన్న, నేను ప్రభు అంటే నాకు తెలీదు, నేను ఒక అన్య కుటుంబంలో నుండి వచ్చినటువంటి బిడ్డని. ఒకసారి నేను బస్ స్టాండ్లో వెళుతున్నప్పుడు సూర్యాపేట బస్ స్టాండ్ దగ్గర ఆ బస్ స్టాండ్ కౌంటర్లో ఈ క్యాసెట్స్ ఇవి ఉన్నటువంటి చోట ప్లే అవుతుంది ఒక సాంగ్. ఆ సాంగ్ ఎందుకో నన్ను ఆకర్షించింది. నేను వెళ్ళి అది కొనుక్కున్నాను, ఇంటికి వెళ్ళాక వినాలని. ఆ పాట నన్ను చాలా బలపరిచింది, ప్రభు వైపునకు నన్ను నడిపించింది. ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నారని తెలిసినప్పుడు నేను మిమ్మల్ని చూడాలని, మీతో ఈ మాటలు పంచుకోవాలని మీ దగ్గరికి వచ్చానని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నేను చాలా సంతోషపడ్డాను. ఒక పాట ఒక వ్యక్తిని ప్రభావితం చేయగలదా అంటే ఖచ్చితంగా చేయగలదు అని నేను ఆ రోజు చాలా సంతోషపడ్డాను. అదే సమయంలో ఈరోజు బ్రదర్ చెప్పిన సాక్ష్యం, అంటే ఇప్పుడు చెప్పడం కాదు, ముందే నాతో ఆయన ఫోన్ మాట్లాడినప్పుడే ఒకరోజు రాత్రి నాతో మాట్లాడినప్పుడు బ్రదర్ చెప్పారనమాట. అన్న, ఇది నా పరిస్థితి, నేను ఇట్లా మీ పాట విన్నాను, విన్న తర్వాత మా తండ్రి గారి పేరు మీద వాడిని చర్చిలో ప్రజెంట్ చేశాను. ఆ తర్వాత నేను అక్కడ పాట పాడటం జరిగింది. అలా నేను ఈరోజు ప్రభు పరిచర్యలో ఒక 2 సంఘాలని నడిపిస్తున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషమైంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజంగానే ఒక్కొక్కసారి కొన్ని పాటలు కొందరు వ్యక్తుల యొక్క జీవితాలను ప్రభావితం చేస్తాయి. ప్రసంగం అంటే సహజంగా ఒక 1 అవర్ దగ్గరగా ప్రసంగం వినాలి. కానీ అదే ఒక పాట ఒక 5 నిమిషాల్లో ఒక 3 గంటల సేపు ఉన్న ప్రసంగాన్ని కూడా కొందరి హృదయాలను తాకగలుగుతారు. అట్లా తాకే కొన్ని పాటలు దేవుని కృప వల్ల నేను పాడడానికి, క్రైస్తవ సంఘాలకి అందించడానికి దేవుడు నాకు కృపనిచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎక్కువగా ప్రారంభంలోనే నేను విడువని ప్రేమ అనేటువంటిది 3వ CD, 3వ క్యాసెట్. అది ఫస్ట్ ఆరాధ్య దైవం అనే క్యాసెట్ చేశాను. ఆ తరువాత నిజ స్నేహితుడు అనేటువంటి క్యాసెట్ చేశాను. ఆ తరువాత విడువని ప్రేమ అనే క్యాసెట్ చేశాను. ఇట్లా ఈ క్రమంలో చాలా క్యాసెట్స్ చేయటం, పాటలు సిద్ధపరిచి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అయితే నేను ఎక్కువగా ఎవరికి తెలియకపోయినా నా పాటలు మాత్రం చాలామంది పాడుతూ ఉన్నప్పుడు అవి వింటూ చాలా సంతోషపడుతుంటాం. ఈరోజు మేము, నాతో పాటు మా కైక్లూరు సంఘం నుండి యవన బిడ్డలు వచ్చారు. వారు మేము వస్తున్నప్పుడు కారులో పాటలు పెడితే ఆ పాటలు వింటున్నప్పుడు
ఒక్కొక్క పాట గురించి ఎట్లా పాట వ్రాసామనే దాని గురించి వారికి చెప్తూ నేను రావటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పాట పాడి మరి బ్రదర్ని ఒక మంచి సేవకునిగా, సమర్పణ కలిగిన, రోషము కలిగిన, బలమైన పరిచర్య చేసే ఒక సేవకునిగా నిలవబెట్టినటువంటి ఆ పాటే నేను పాడాలని నేను ఆశపడుతున్నాను. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎఫ్ మైనర్. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో ఈ పాట పాడి ప్రభుని గణపరుస్తున్నాం. మీ అందరికి వచ్చిన పాటే. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఈనాడు చాలా మంది ఈ లోకంలో ఉన్నవారందరూ నా వారే, నా బంధువులు, నా స్నేహితులు, నా కుటుంబం అని చాలా అతిశయపడుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి చెలిమి మన ప్రభు అయిన యేసయ్యే. అందరూ మనల్ని వదిలిపెట్టేస్తారు ఒక దినాన్ని. స్తోత్రం. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, భ్రమసితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని, భ్రమసితిని, చివరికి ఒంటరి నేనైతిని.
చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. అందరూ చప్పట్లు కొడదామండి, మౌనంగా ఉండొద్దు. చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధన చేద్దాం. అంధకారములో అందుడనేనైతిని, అంధకారములో అందుడనేనైతిని. నిన్ను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా, నిన్ను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా, నాకొసగుమా నజరేయుడా. నా శనివయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాస నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. అందరూ పాడాలి. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. పాడాలి. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఎవరు చెప్పట్లేదు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటేనండి వినాల్సింది మీరే కదా. మీరు వందనాలు చెప్పలేదు అనుకోండి, అయ్యగారు మాకు వందనాలు చెప్పలేదు, మేము కూడా ఆయనకి చెప్పలేదని వాక్యం వింటూ మానేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమి మిమ్మల్ని విసిగించను. కొద్ది మాటలు చాలా త్వరితగతిని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రస్తుత దినాల యొక్క
నేపథ్యాన్ని ఒకసారి మీ ముందుకు తీసుకురావాలి. ఇప్పటికే మనము 40 దినాలు సిలువ ధ్యానాలు అనేటువంటి వాటిని ధ్యానం చేసుకుని, ఈ నెల 5వ తేదీ యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఈస్టర్ పండుగ జరుపుకొని 40 దినాల ముగింపు, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన బలమును అనుభవిస్తూ ఆనందిస్తూ అద్భుతంగా పండుగను ఆచరించేసాం. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఈ 40 దినాలు కూడా, ఆ తదుపరి వచ్చేటువంటి హోలీ వీక్, ఆ తదుపరి వచ్చే ఈస్టర్ పండుగ చాలా ప్రశస్తమైనటువంటి వాటిగా మనము ధ్యానం చేసుకుంటూ ఉంటాం. చాలా భక్తి శ్రద్ధలుగా మనం వాటిని ఆచరిస్తూ ఉంటాం. అయితే ఆ తదుపరి ప్రస్తుతం ఇప్పుడు దినాలు ఉన్నాయి చూడండి, ఈ రోజులు, ఇప్పుడు మనము అనుసరిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి దైవ సేవకులు ఏర్పాటు చేసిన ఈ సభలు కూడా పునరుత్థాన దినం ఈస్టర్ పండుగ అనంతరము చూసేటువంటి రోజులు ఇవి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలా. అయితే గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఈ భూమి మీద 40 దినాల పాటు సంఘములో ఉన్నటువంటి వారికి, శిష్యులైనటువంటి వారికి, స్త్రీల సమాజము వారికి, అనేకులకు ఆయన 40 దినాలు భూమి మీద 11 పర్యాయాలు తన ప్రత్యక్షతను అనుగ్రహించినట్లుగా పరిశుద్ధ గ్రంథము, చరిత్ర కూడా మనకు తెలియచేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 40 దినాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఆయన 11 పర్యాయాలు ఆయన వారికి కనిపించినట్లుగా మనం ఆలోచన చేస్తే, ఎందుకని యేసయ్య ఈ 40 దినాలు సంఘానికి తన ప్రత్యక్షతను అనుగ్రహించారు అని అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి నేను కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు? మీరు యోహాను సువార్తలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు దిదుమానబడినటువంటి తోమా గారు లేనటువంటి సమయంలో 10 మంది శిష్యులకు ఒకసారి ఆయన తన ప్రత్యక్షతనిచ్చారు. వారందరూ కూడా యేసు ప్రభు వారిని చూసి చాలా సంబరపడిపోయారు. ముందు భూతం అనుకుని భయపడ్డారు. చనిపోయిన ఆయన కనపడితే భయపడతారు కదా, స్తోత్రం చెప్పండి, భయపడతారు. కానీ ఆయన సజీవుడిగా వారి మధ్య నిలిచి ఉన్న దానిని బట్టి ప్రభువు యొక్క లేఖనాలను వారికి జ్ఞాపకము చేసి, మీరు అవిశ్వాసంలో ఉండొద్దు, లేఖనాలను బట్టి విశ్వాసము కలిగి ఉండాలని దేవుడు వారిని ధైర్యపరిచారు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ లోపు తోమా గారు వచ్చాడు. తోమాతో చెప్తున్నారు, యేసు ప్రభు వారు మాకు కనపడ్డారు. అప్పుడు తోమా ఏమంటాడంటే, ఎందుకు మీరందరూ కాబట్టి ఆయన్ని చూసి వెంటనే ఆయనే యేసుని నమ్మేశారు. నేను అట్లా నమ్మను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి నేనేం చేస్తానంటే, ఆయన యేసే, ఆయన మరణమును జయించి లేచి తిరిగి లేచాడు, ఆయన నిజముగా యేసే అని నేను రూఢిపరుచుకొనుట కొరకు నేను కొన్ని సాక్ష్యాలను వెతుకుతా. ఆయన చేతులకు గాయాలయ్యాయిగా, ఆ గాయాలలో వేలు పెట్టి చూస్తా. ఆయన ప్రక్కలో ఒక సైనికుడు పొడిచాడుగా, ఆ ప్రక్కలో చేయి పెట్టి చూస్తా. ఆయన భూతమో లేక మనుష్యుడో శరీరం కలిగి ఉన్నాడో లేదా అని నేను ఆయన పట్టుకొని చూస్తా. ఈ రుజువులన్నీ నాకు దొరికాకే నేను ఆయన్ని యేసుని నమ్ముతా. గట్టిగా స్తోత్రం చెప్పండి అని అన్నప్పుడు రెండవసారి తోమా ఉండగా యేసు ప్రభు వారు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తోమాతోనే ప్రత్యేకంగా మాట్లాడాడు. తోమా, నువ్వు నన్ను నమ్మలేదు కదా, ఇప్పుడు రా, నీ సందేహాన్ని తీర్చుకున్నట్టు కొరకు నా చేతి గాయాలలో నీ వ్రేలు పెట్టి చూడు, నా ప్రక్కలో ఆయన గాయాన్ని పెట్టి నువ్వు
నీ చేతితో తాకి చూడు అని ఏమన్నారంటే, అవిశ్వాసములో బ్రతకకుండా, అవిశ్వాసివి కాకుండా విశ్వాసము కలిగి బ్రతుకు అని తోమాతో చెప్పాడు యేసయ్య. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అంటే నమ్మకము లేనటువంటి వారు రక్షణ పొంది విశ్వాస జీవితంలో కొనసాగుతున్నామని చెప్పుకొనుచు సంఘ సహవాసములో క్రమములో నడుచుచున్నటువంటి వారు, వారిలో కూడా ప్రభువు ఆశించినటువంటి విశ్వాసము వారిలో కనబడటం లేదు. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, నీ యేసు నీ కొరకు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల పాటు ఈ లోకంలో ఆయన జీవించి 3.5 సంవత్సరాలు సర్వలోకము యొక్క విమోచనము కొరకై అద్భుతమైనటువంటి సువార్త పరిచర్యను జరిగించి ఆయన శిలువ మీద మరణించి ఆయన తిరిగి సజీవునిగా తిరిగి లేచి ఉన్నాడు. ఆ యేసు ఈరోజు నీ దేవునిగా, నీ విమోచకునిగా, నీ రక్షకునిగా నీవు అంగీకరించు, విశ్వసించు అని. ఇంకా నీలో ఏమైనా సందేహం ఉంటే ఆ సందేహాన్ని రాత్రి నీ జీవితంలో నువ్వు దూరపరుచుకోవాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మీతో కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగములో నుండి యెషయా గ్రంథము, దయచేసి మరి పరిశుద్ధ లేఖనాన్ని చదివేవారు దయచేసి చదవండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనములోని 2వ భాగాన్ని మనము చదువుదాం. చదవండి, పోనీ మొదటి నుంచి చదవండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ సభలు ఏర్పాటు చేయటం, ఇది 4వ వార్షికోత్సవం. బ్రదర్ చెప్పారు ఇందాక, 5 సంవత్సరాలు అవుతుంది సభలు ప్రారంభించి, మధ్యలో 1 సంవత్సరం పెట్టలేదు. ఇది 4వ వార్షికోత్సవం. గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఒక చక్కటి సువార్త పరిచర్యను అందిస్తూ భారం, ప్రయాస, సభలు ఏర్పాటు చేయడానికి ఎంతో ప్రయాస ఉంటుంది, ఎంతో ధనాన్ని వ్యయపరచాలి. ఇంత ఖర్చు పెట్టి సభలను ఏర్పాటు చేయటం వెనుక ఉద్దేశం ఏంటంటే, విశ్వాసములో నడుచుచున్న మనము మన విశ్వాసములో మనము బలపరచబడాలని. రెండవది, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించని వారికి, ఇదిగో మేము ఆరాధించుచున్న యేసు, మేము ప్రకటించుచున్నటువంటి యేసు, ఆయన ఎవరని చెప్తుందండి ఇక్కడ బైబిల్? సర్వలోకమునకు, చెప్పాలి సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏదో ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక కులానికో దేవుడు కాదండి. లేఖనం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువరట ఆయన సర్వలోకమునకు దేవుడై ఉన్నాడనేది యెషయా గ్రంథములో చదివిన ఈ లేఖనం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. రైట్? మీ దేవుడు కాబట్టి, మీరు ఆయన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి, మీ పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆయన సర్వలోకానికి దేవుడు అని మీరు అంటున్నారు. అయితే మేమెట్లా ఆయన సర్వలోకానికి దేవుడని నమ్మాలి అంటే, ఈరోజు ఆ దేవునిలో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలను నేను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో ఇప్పుడు మనము చదివినటువంటి ఈ వాక్య భాగమును గమనిస్తే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడై ఉండేటువంటి వానికి కొన్ని అర్హతలు ఉండాలి. దేవుడు అని పిలువబడేటువంటి వానికి
కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఎవరిలో ఉంటాయో ఆయనను మనము సర్వలోకమునకు దేవుడని ప్రకటించొచ్చు, ఆరాధించొచ్చు. ఆ క్రమములో సర్వలోకమునకు దేవుడని ఉన్నానని ఇశ్రాయేలు దేవునిగా పిలువబడుతున్న తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారు, ఆయనకున్న అర్హత మొట్టమొదటిది ఇక్కడ చెప్పబడతా ఉంది. అదేంటంటే ఆయన పరిశుద్ధుడు. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎవరండి ఆయన? గట్టిగా చెప్పాలి అందరూ. పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు. దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధ లేఖనములో మనము గమనిస్తే నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదివినట్లయితే, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేల్పులలో నీ వంటి వాడెవడు అంటే సర్వలోకమునకు దేవుడని పిలువబడేటువంటి వారు, వారికి ఉండవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అర్హత ఏంటంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడై ఉండాలి. ఇక్కడ లేఖనం చెప్తుంది, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరయ్యా అంటే, నేను ఏ విధంగా నేను గొప్పవానిగా చూడగలుగుతున్నానంటే, నిన్ను ఒక మహనీయునిగా చూడగలుగుతున్నానంటే నీలో ఉన్న పరిశుద్ధతే. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఉన్న పరిశుద్ధతే. ఆ పరిశుద్ధత అని ప్రస్తావిస్తే ఆ పరిశుద్ధతకు అర్హుడు మన ప్రభువైనటువంటి యేసయ్య అనేది దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి. ప్రభువు చెప్పిన మాట. ఎందుకని మనము పరిశుద్ధత కలిగి ఉండాలి? ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను ఆరాధించుచున్న మనము కూడా పరిశుద్ధత కలిగినటువంటి వారముగా ప్రభువు సన్నిధిలో ఉండవలసిన వారమై ఉన్నాం. ఈరోజు సర్వలోకమునకు దేవునిగా పిలువబడుతున్నటువంటి మన ప్రభువైన యేసయ్య ఆయన పరిశుద్ధ దేవుడు. అందరూ చెప్పండి, ఎవరండి ఆయన? పరిశుద్ధ దేవుడు. వేల్పులలో అంటే ఈ భూమి మీద అనేక మంది పూజారుహులుగా ఆరాధికులుగా ఉండగా వారందరికంటే మన ప్రాణప్రియుడైనటువంటి యేసయ్యలో ఉన్న విశేషత ఏంటంటే ఒకటే, అదేంటంటే పరిశుద్ధత. కీర్తనకారుడు అంటాడు, 93వ కీర్తన 5వ చరణాన్ని మనం చూసినట్లయితే, 93వ కీర్తన 5వ చరణం, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధించుచున్న దేవుడు వేల్పులలోనే మహనీయుడు. దేనిని బట్టి? పరిశుద్ధతను బట్టి. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనతో అంటున్నాడు, నన్ను ఆరాధించు వారలారా, సంఘమా, నేను ఎలాగూ పరిశుద్ధత కలిగి ఉన్నానో మీరు కూడా అలాగే పరిశుద్ధులై ఉండండి. ఆదివారం వస్తే చాలు మందిరానికి వెళ్ళిపోతాం. శుక్రవారం శనివారం అంటే ఉపవాస ప్రార్థనలకు వెళతాం. క్రమము తప్పకుండా సమాజానికి మనము దేవుని ఆరాధిస్తున్నాం, భయభక్తులు కలిగి ఆయనను స్తుతిస్తున్నాం అని ప్రజలకు కనబడే విధంగా మనము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించవచ్చు. సమాజంలో ఒక మంచి భక్తిపరుడిగా, ఒక క్రమమైనటువంటి విశ్వాసిగా నిన్ను నీవు కనపరుచుకోవచ్చు. కానీ దేవుడు నీలో చూచుచున్నది ఏంటంటే, ఆయన ఆశపడేది ఏంటంటే ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే ఆయన మందిరమునకు అనుకూలము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆలోచన చేయండి, పరిశుద్ధుడైన దేవుడు, సర్వలోకమునకు దేవుడై ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండమని చెప్పి
నన్ను ఆరాధించడానికి మందిరంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు పరిశుద్ధత కలిగిన వారై ఉండాలని ప్రభువు చెప్తున్నారు. ఆయన అంటాడు, మీ దేహమునకు పట్టినటువంటి కల్మషం, మీ ఆత్మకు కలిగినటువంటి కల్మషమును మీరు శుద్ధి చేసుకొని, అంటే పరిశుద్ధపరచబడండి, వాటిని కడిగి వేసుకోమని ప్రభు వారు చెప్తున్నారు. కానీ మందిరానికి వచ్చుచున్న మనం పైకి భక్తి కలిగిన వారంగా కనపడవచ్చు, సమాజ దృష్టిలో భయభక్తులు కలిగి భక్తి కలిగి ఆరాధించేవారుగా కనబడవచ్చు. కానీ పరిశుద్ధత విషయంలోకి వచ్చేటప్పటికి మనకే తెలుస్తుంది మనం నిజంగానే పరిశుద్ధంగా ప్రభు సన్నిధిలో ఉంటున్నామా. నా దేవుడు పరిశుద్ధుడు, మరి ఆయనను ఆరాధించుతున్న నేనెట్లా ఉన్నాను, ఎట్లా ఆరాధిస్తున్నాను? మనుషులకి ఎవరికి కనబడట్లేదని అనుకుంటున్నాం, కానీ ప్రభు చూసేది పరిశుద్ధతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధతనే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంతకీ పరిశుద్ధుడు, సర్వలోకమునకు దేవుడైనటువంటి యేసయ్య ఆ పరిశుద్ధతను గురించి ఒక సవాలు కూడా విసిరాడు. ఆయన జీవించిన దినములలో, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా, రుజువు చేయగలరా నాలో పాపమున్నదని? అంటే ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు కూడా ఆ సవాల్ అలాగే ఉన్నది. దానికి ఎదురుగా నిలబడి యేసయ్యలో ఎటువంటి పాపమును చూపలేకపోయాడు మనుషుడు. ఎందుకో తెలుసా? ఆయన స్వభావమును బట్టి పరిశుద్ధుడైన. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడని కాదు, అసలు ఆయన స్వభావమే పరిశుద్ధం. పాపం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన జీవితంలో ఉండదు. ఇక్కడ ఒక మంచి మాట చదివాం యెషయా గ్రంథములో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంటే విమోచకుడు. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి. మైక్ ఏం లేదమ్మా మీ దగ్గర? అందరికి వినపడద్దు, ఇంకో మైక్ ఇవ్వాల్సింది. ఒక మైక్ చదివేవాళ్ళకి. మూడే ఉన్నాయి ఇక్కడ. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మీటింగ్ కంట ఒక దైవజనుడిని వర్తమానం కొరకు పిలిచారట. పిలిస్తే ఆ దైవజనుడు, ఆయనకు ఒక గది ఇచ్చారు. ఆ గదిలో కూర్చుని మోకాళ్ళేసి ప్రార్థనకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా, అంటే వాక్యం చెప్పడానికి గ్రౌండ్కి వెళ్ళడానికి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆ దైవజనుడు చాలా ప్రఖ్యాతి కలిగినటువంటి దైవజనుడు. ఆయన గురించి పబ్లిసిటీ చేసేటప్పటికి చాలామంది వచ్చేసారంట, గ్రౌండ్ నిండిపోయింది. ఈయన మోకాళ్ళేసి ప్రార్థన చేసి, ప్రభువా ఇప్పుడు నేను వెళ్ళి ఏ వర్తమానం చెప్పాలి అని ఆయన అడుగుతూ ఉంటే, దేవుడు అన్నాడంట, అసలు ఈరోజు నువ్వు వాక్యమే చెప్పొద్దు అన్నాడంట. ఆమె చెప్పండి అందరూ కూడా, ఈరోజు నువ్వు వాక్యమే చెప్పొద్దు. అదేంటి నాయనా, నన్ను ముందు రోజు పిలిచారు, ఇప్పుడు ఫస్ట్ నేను 3 రోజులు నేనే వెళ్ళి వాక్యం చెప్పాలి, ఇప్పుడు నేను ఫస్ట్ డే వచ్చేసాను, ఇప్పుడు వెళ్ళి చెప్పకపోతే ఎట్లా అంటే, నువ్వు వెళ్ళొద్దు అన్నాడంట దేవుడు. పాస్టర్ గారు పాటలు పాడేశారు, ఆరాధన అయిపోయింది, యవనస్తుల్ని పంపించారు, దైవజనులు తీసుకురండి వెళ్ళని. వెళ్ళి గది తలుపు కొట్టారు, తలుపు తీశారు. అయ్యా అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అప్పుడు అయ్యగారు అన్నారంటే, బాబు ఈరోజు నాకు కడుపులో ఏం బాగలేదు, నేను ఇప్పుడు వచ్చి వాక్యం చెప్పలేను, కాబట్టి అయ్యగారిని ఏదో ఒక విధంగా ఎవరో ఒకరితో వాక్యం చెప్పేమని చెప్పన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే దైవజనులు వచ్చేసారు, ఇక రాబోతున్నారు అని అంటున్నారు. కారు వచ్చి ఆగింది కానీ ఆయన రాలా. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, లేదండి ఆయన రావట్లేదు, హెల్త్ బాగలేదు అంటాను. పాస్టర్ గారు చాలా అప్సెట్ అయిపోయారు. సరే ఏం చేద్దాం,
అక్కడ ఒక మంచి అనుభవం కలిగిన అభిషక్తులైన దైవజనులు ఒక ఆయన ఉంటే ఈరోజు మరి అయ్యగారు మాట్లాడతారు. ఎందుకంటే అయ్యగారు వచ్చారు, దూర ప్రాంతం నుండి ప్రయాణం చేసి రావడం వల్ల ఆయన ఆరోగ్యం కొంచెం బాగాలేదు. రేపు రొద్దున అందరూ రండి, బలమైన సందేశం ఇవ్వబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ అయ్యగారు లేచి వచ్చి ఆయన చెప్తారని ఆశతో వచ్చాం అని ఒక అరగంట ఏదో వాక్యం చెప్పారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. రెండవ రోజు ఇంతకంటే విస్తారమైన ప్రజలు వచ్చారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవ రోజు మరలా అయ్యగారు ప్రార్థన చేసేసి రెడీ అయిపోయి ఉన్నారు. మళ్ళీ అన్నారంట యేసయ్య వెళ్ళొద్దు అన్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవ రోజు కూడా వెళ్ళాల. అప్పుడు సభలోకి వచ్చిన ప్రజలు ఎట్లుంటారు? అసలు వచ్చాడంటవా పాస్టర్ గారు, హల్లెలూయా, మా పాస్టర్ గారు ఏమైనా ఆయన వచ్చేసాడని చెప్తున్నాడా అని చాలా నిరాశ చెంది ఇక వెళ్ళిపోయారు. రెండో రోజు కూడా అట్లాగే అయిపోయింది. మూడవ రోజు సభకి వచ్చిన వాళ్ళందరూ కూడా అయ్యగారు ఎంతో ప్రయాసతో సభ పెట్టారు, వెళ్దాం, ఆయన రాకపోతే ఏమైందిలే, ఎవరో ఒక దైవజనుడిని దేవుడు బలపరిచి వాడుకుంటాడు, దేవుని కార్యం చూడాలి మనం అని వచ్చిన ప్రజలందరూ కూడా ఆ పాస్టర్ గారిని చూడాలని కాకుండా దేవుని యొక్క కార్యాలు చూడాలి, దేవుడు ఎవరిని నిలబెట్టి వాడుకుంటాడో ఆయన మాటలు వినాలని ఆశతో వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఈయన మూడో రోజు ఈయన కూడా అనుకున్నాడు దేవుడు వెళ్ళొద్దు అంటాడు అని. నాకు ఎందుకు అనుకుని ఈ రోజుకి బట్టలు కూడా వేసుకోలేదంట. మామూలుగా లుంగి కట్టుకుని పైన ఒక ఇలాంటి జొబ్బా ఒకటి వేసుకుని మంచం మీద కూర్చొని ప్రార్థన చేసుకుని, ప్రభువా మరి మూడో రోజు సభ కూడా ఇక ప్రార్థన కూడా ఇంక నేను వెళ్ళటానికి ఉండదు అనుకుంటా అంటే అప్పుడు అన్నారంట దేవుడు, ఇప్పుడు నువ్వు వెళ్ళన్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు వెళ్ళంటే అప్పుడు గబగబా లేసి గబగబా రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ దైవజనుడిని చూడాలని కానీ, ఆ దైవజనుడి ద్వారా ఏం మాట్లాడతాడో, అబ్బో ఆయన ప్రసంగాలు సూపర్గా ఉంటాయంట, ఈ అంట అని ఆ హడావిడి ఏమీ లేకోకుండా సైలెంట్గా దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూశారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ చివరి రోజు దేవుడు ఆ దైవజనుడిని బలపరిచి వాడుకుంటే గ్రౌండ్ అంతా కూడా దేవుని అభిషేకంతో నింపబడ్డారంట. అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగినాయి అంట. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినుట కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. మాట్లాడేది ఎవరైనా దేవుడు మనతో మాట్లాడుచున్నాడని విశ్వసించాలి. ఇప్పుడు చదువుదాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మైకులో చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. సర్వలోకమునకు దేవుడైనటువంటి మన ప్రభువు ఈ రాత్రి మీకు ఆయనను విమోచకునిగా మీకు చూపించడానికి ఈ వచనాన్ని మీ ముందు పెడుతున్నాను. ఆయన ఎవరండి? ఆయన విమోచకుడు. అందరూ చెప్పండి, ఎవరైనా విమోచకుడు. అసలు విమోచకుడు అంటే అర్థం ఏంటి? విమోచకుడు అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు అనబడిన వాడు, సర్వలోకమునకు దేవుడు అనబడిన వాడు, ఆయన పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు పాపములో ఉండి ఉన్న, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండిన, శాపము అనబడేటువంటి భయంకరమైనటువంటి భారాన్ని మోస్తూ నలిగిపోతున్నటువంటి ప్రజలను వారి పాపము నుండి, వారి అపరాధము నుండి, వారి శాపము నుండి విడిపించగలిగేటువంటి వాడైన విమోచకునిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని కొరకు పరిశుద్ధుడైన దేవుడు తన రక్తాన్ని చిందించాలి. విమోచకుడు అంటే అర్థం అది. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. నువ్వు ఎవరివైనా, వాక్యం అంటుంది అందరూ పాపము చేసిన వారే. ఈ మాటను అందరూ ఒప్పుకోవాలి. ఏ మనుష్యుడైనా జన్మమును బట్టి, కర్మమును బట్టి ఆ మనుష్యుడు పాపములో ఉన్నాడు గనుక, ఆ పాపమును బట్టి ఉన్నటువంటి మనుష్యుడు ఆ పాపము నుండి అతడు పరిశుద్ధపరచబడాలంటే పరిశుద్ధుడైన దేవునితో
మనము కూడా అన్యోన్య సహవాసము చేయాలంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని చెప్పినటువంటి దేవుని వాక్యము మన జీవితంలో నెరవేరాలంటే, పరిశుద్ధుడయ్యున్న దేవుడు మన యొక్క అపరాధముల నుండి మనలను విమోచించి, పరిశుద్ధుడయ్యున్న దేవుడు ఆ పరిశుద్ధ రక్తముతో మన అపరాధములన్నిటినీ కడిగి మనలను పవిత్రపరచాలి. అప్పుడే ఒక పాపి అయిన మనుషుడు విమోచకుని ద్వారా విమోచించబడి పరిశుద్ధపరచబడగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో ఆయన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడని మనందరికీ తెలుసు. ఏంటా చిత్తం? పాపములో ఉన్నటువంటి మనుష్యుని యొక్క పాపమును దోషమును పరిహరించి, అందుకై తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి వారిని పరిశుద్ధత కలిగించి నిత్య జీవానికి వారిని తీసుకుని వెళ్ళాలి. అందుకొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకనే విమోచకుడు అనబడేటువంటి వాడు, అంటే ఒక పాపి అయిన మనుష్యుణ్ణి తన పాపము నుండి విడిపించేటువంటి విమోచకుడు అనబడేటువంటి వాడు ఖచ్చితంగా అతడు పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసయ్య. అన్నాడు కదండి, వేల్పులలో నీవు మహనీయుడు. ఎందును బట్టి? నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి. నీలో పాపమున్నదని ఎవ్వరూ నిరూపించలేకపోయారు. నువ్వు పరిశుద్ధుడవు గనుక, నీ స్వభావమే పరిశుద్ధత కనుక ఎవడు పాపము ఉన్నదని నీ మీద నేరస్థాపన చేయలేకపోయారని లేఖనము బహు స్పష్టంగా మనకు తెలియజేస్తాం. కాబట్టి పరిశుద్ధుడై ఉన్న దేవుడే విమోచకుడు, పరిశుద్ధుడై ఉన్న దేవుడే సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు. ఆ విధంగా చూసుకుంటే ఈ అర్హతలు ఎవరిలో ఉన్నాయండి? యేసయ్యలోనే ఉన్నాయి. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. యేసయ్యలోనే ఉన్నాయి. ఆయన పరిశుద్ధ దేవుడు. దేవుని యొక్క వాక్యము మనము గమనించినట్లయితే పరిశుద్ధత కలిగి బ్రతకమని ప్రభువారు మనల్ని హెచ్చరిస్తున్నారు. పరిశుద్ధతయే మనకు అనుకూలం. హృదయము పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. ఏ విధమైన అపవిత్రత నీలో ఉన్నా అది బయటకు కనబడకపోవచ్చు, కానీ అది ప్రభువుకి ఏమాత్రము కూడా ఇష్టత కాదు. కాబట్టి పరిశుద్ధుడైన దేవునితో ఈ కడవరి దినములలో మనము పరిశుద్ధత ద్వారానే మనము సహవాసము చేయగలమనేది నేర్చుకోవాలి. కాబట్టి ఈ లోకానికి విమోచకుడు అవసరం. ఆ విమోచకుడు ఖచ్చితంగా పరిశుద్ధుడే అయి ఉండాలి. పరిశుద్ధుడైన వాడే సర్వలోకమునకు దేవుడనే సంగతి లేఖనం మనకి తెలియజేస్తుంది. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనము దేవుని వాక్యములో గమనిస్తే, మీ సభల యొక్క పాంప్లెట్లో ఈ వచనం మనకు కనబడుతుంది. దయచేసి 8వ వచనాన్ని మనము చదివినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి ఇలా తెలియజేస్తుంది. ఒకసారి చదువుదాం. 8వ వచనం, 54వ కీర్తన 8వ వచనం. కీర్తన కాదండి, క్షమించాలి. యెషయా గ్రంథము 54, యెషయా గ్రంథము 54 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదట విమోచకుడు అంటే అతడు పరిశుద్ధుడై ఉండాలి. యేసు పరిశుద్ధుడు. ఆమేన్. రెండవది, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు రెండవది, విమోచకుడు అంటే మన పాపముల నుండి మనలను విమోచించేవాడు, మన అపరాధముల నుండి మనలను విమోచించేవాడు, తన పరిశుద్ధ రక్తము చేత మనలను కడిగి పరిశుద్ధపరచగలిగిన వాడు. ఆయనలో ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే ఆయన కృపచూపు వాడై ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక మనం ఇప్పుడు ఈ వచ్చిన 8వ వచనంలో ఏమంటాడంటే
మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. మహోద్రేకము కలిగి. ఏంటి మహోద్రేకం అంటే? చెప్పాలి. మహోద్రేకం అంటే ఏంటి? భయంకరమైనటువంటి కోపం వచ్చిందట. భయంకరమైనటువంటి కోపం వచ్చిందట. ఈ 54వ అధ్యాయాన్ని మనం గమనిస్తే దేవాతి దేవుడు మన పితరులైన ఇశ్రాయేలులకి ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు పాటించాలని దేవుడు, క్రమంగా ఉండాలని దేవుడు ఆ గ్రంథాన్ని వారికి ఇచ్చారు. కానీ మన పితరులైన ఇశ్రాయేలీలు ఆ ధర్మశాస్త్రమును అనుసరించాల. తద్వారా దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంది. ఎప్పుడైతే ఆయన కోపము వారి మీద రగులుకుందో ఆయన అంటున్నాడు, మహోద్రేకము కలిగి ఒక్క నిమిషము నేను మీకు విముఖుడనైతే. అంటే ఏంటంటే మీ వైపు చూడకుండా నా ముఖాన్ని ఇటు తిప్పేసుకున్నా. ఎంత టైం అండి? ఎంత టైము చెప్పాలి? ఎంత టైము? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. కీర్తనల గ్రంథములో మీరు 85వ సంకీర్తన 10వ చరణాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. దయచేసి ఆ మాట చూడండి. కృపా సత్యములు కలుసుకొనినవి సమాధానములు. చాలమ్మా, ఒక్క మాట చాలు. కృపా సత్యములు ఏమైనాయండి? కలుసుకున్నవి. ఒక్క నిమిషం ఆలోచించండి. కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్థం ఏంటి? ఏ అర్హత లేనటువంటి మనకి అర్హతనిచ్చినది కృప. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ అర్హత లేనటువంటి మనకి అర్హతనిచ్చింది కృప. ఇక్కడ కృప ఇంకోటి ఏంటండి? అది సత్యం. కృప సత్యము ఒకదానికొకటి ఏమైందంటండి? కలుసుకున్నాయండి. సత్యము అంటే ఏంటంటే, సత్యము అంటే ఏంటంటే వాస్తవానికి నాకు అర్హత లేదు. నేను ఒక త్రాగుబోతుని, ఒక తిరుగుబోతుని, ఒక జోదగాడిని, ఒక దొంగను, ఒక అబద్ధికుణ్ణి, ఒక మోసగాణ్ణి. దేవుడు నిన్ను అబద్ధం ఆడమన్నాడా? మోసం చేయమన్నాడా? అన్యాయంగా బ్రతకమన్నాడా? నీతి తప్పి ఉండమన్నాడా? లేదే. మరి నువ్వు అలా బ్రతుకుతుంటే దేవుడు తన సత్యమును బట్టి, తన యథార్థతను బట్టి నీ మీద కోపం తెచ్చుకోవాలి, రోషం తెచ్చుకోవాలి. సత్యం ఎప్పుడూ కూడా ఏమంటదంటే, వీడు తప్పు చేశాడు, వీడు అబద్ధం ఆడాడు కాబట్టి దానికి శిక్ష పడాలి. వీడు వ్యభిచారం చేశాడు, దానికి శిక్ష పడాలి. వీడు దొంగతనం చేశాడు, దానికి శిక్ష పడాలి. సత్యం ఎప్పుడు కూడా చేసిన దానికి శిక్ష పడాలని అంటది. మరి కృప ఏమంటది? పోన్లే, మన సంఘంలో విశ్వాసే కదా, మనం ఎరిగిన బిడ్డే కదా, చిన్నప్పటి నుంచి మన ముందు పెరిగినోడే కదా, పోన్లే ఏదో తప్పు చేశాడు, ఈసారికి క్షమించేద్దాం, ఈసారికి ఏమీ శిక్షించొద్దులే అంటది కృప. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రెండు ఒకదానికొకటి విభిన్నమైనవి. సత్యమేమో దేవునికి కోపాన్ని తెస్తుంది మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి. అదే కృప ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుంది? పోన్లే ఈసారికి క్షమించేద్దాం, ఈసారికి వదిలేద్దాం, ఈసారి ఇంకా అలాంటి పనులు చేయకోకుండా గద్దించి పంపించేద్దాం, అంతేగాని శిక్షించొద్దు అంటుంది కృప. విమోచకుడు అనబడేవాడు ఒక వ్యక్తిని తన పరిశుద్ధ రక్తము చేత కడిగి తన అపరాధములు పాపములను పరిశుద్ధపరిచి వారిని విమోచించేటువంటి వాడు, దేవుడైన వాడు ఖచ్చితంగా కృపచూపువాడై ఉండాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృపచూపువాడై ఉండాలి. రోషం చూపేవాడిగా, ఆయుధమును ధరించి శిక్షించేవాడుగా కాదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన స్వయంగా స్వరపరిచి సంగీతం సమకూర్చినటువంటి పాత ఆల్బమ్స్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాటలు, ఒక మంచి పాట ఒకటి ఉంటుంది. జనన మరణమను చర్వీత చర్వణ భయకారణ భవ చక్రము త్రుంచగ ప్రేమాయుధుడై హంసానందుడు ఉదయించెను
క్రీస్తు సదయుడైన క్రీస్తు. ఒక ఆయన అన్నాడంట, యేసయ్య, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళందరూ కూడా వారి చేతిలో ఏదో ఒక ఆయుధాన్ని కలిగి ఉన్నారయ్యా. ఎవరి స్తోత్రం చెప్పండి. ఏదో ఒక ఆయుధాన్ని కలిగి ఉన్నారు. నువ్వు అక్కడవే ఏమీ లేకోకుండా అలా నిరాడంబరంగా ఉన్నావు. నీ చేతిలో కూడా ఏదో ఒక ఆయుధం ఉంటే బాగుంటుంది కదా అని అంటే, దానికి సమాధానమే ఈ పాట. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య చేతిలో ఏ ఆయుధము లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? తన యొద్దకు వచ్చువారు వారు అసత్యములో ఉన్నారు, పాపములో ఉన్నారు, శాపములో ఉన్నారు, భయంకరమైనటువంటి వ్యసనాలలో ఉన్నారు. వాస్తవానికి సత్యమును బట్టి చూస్తే, యథార్థమును బట్టి చూస్తే, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే మనము శిక్షించబడవలసిన వారం. కానీ ప్రేమామయుడైన దేవుడు, కృపామయుడైన దేవుడు, ఆయన మన మీద ప్రేమ చూపి ఎలాంటి శిక్ష మనకు వేయకుండా తన కృపను వెల్లడి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విమోచకుడు అనబడేటువంటి వాడంట ఖచ్చితంగా కృపచూపు వాడై ఉండాలి. మన యేసయ్య కృప చూపించేవాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మనం పాటలు పాడతాం, కృపామయుడా. ఇంకా తర్వాత రాదా? గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు నిత్య జీవము నిచ్చుటకు, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు మనకి. మీరు గమనించాలి. ఇప్పుడు సత్యమును బట్టి చూస్తే మన పితరులైన ఇశ్రాయేలీలు దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును అనుసరించి నడవనందున వారి మీద భయంకరమైనటువంటి మహోద్రేకముతో దేవుడు వారిని శిక్షించడానికి లేచినప్పుడు ఎంతో కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలో కాదంటండి, ఒక్క నిమిషం దేవుడు తన ముఖాన్ని ప్రక్కన పెట్టాడంట. అంతే. గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? అక్కడ వ్రాయబడిన మాట, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము. ముఖం ఇలా ప్రక్కకు పెట్టుకుని నీ వైపు చూడడానికి ఇష్టపడకుండా, నీకు సహాయం చేయడానికి ఇష్టపడకుండా దేవుడు ప్రక్కకు తిరిగినా మరల వెంటనే నీలో అపారమైనటువంటి ప్రేమ పొంగుకొచ్చేస్తూ ఉంటుందంట, కనికరం పొంగుకొచ్చేస్తూ ఉంటుందంట, జాలి పొంగుకొచ్చేస్తూ ఉంటుందంట. వాత్సల్యం అంటే అదే. కాబట్టి విమోచకుడైనటువంటి వాడు, అంటే విమోచకుడైనటువంటి పరిశుద్ధ దేవుడు ఖచ్చితంగా శిక్షించేవాడుగా మాత్రం కాదండి, ఆయన ఎట్లా ఉండాలా? కృపచూపు వాడై ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మొట్టమొదటి మాట చెప్పండి, విమోచకుడు ఏమై ఉండాలా? పరిశుద్ధుడై ఉండాలి. అందరూ చెప్పండి, పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధతలో మహనీయుడు మన ప్రభు అయిన యేసయ్య. వేల్పులలో ఆయన వంటి వాడు ఎవ్వరూ లేరు. పరిశుద్ధత అంటే యేసే. రెండవది, తన యొద్దకు వచ్చినటువంటి వారిని శిక్షించేవాడు కాదు యేసయ్య. ఎంత ఘోర పాపములో ఉన్నటువంటి వ్యక్తివైనా దేవుడు నిన్ను ప్రేమించేవాడే, నీ మీద కృప చూపించేవాడే. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ప్రభువు దగ్గరికి రావడానికి ఏమాత్రం కూడా సంకోచించక్కర్లా. అపోస్తుడైన పౌలు గారు ఆయన అంటాడు, నా జీవితంలో పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. ఆయన దేవుని ప్రజలంటే గిట్టనివాడు, సంఘం అంటే గిట్టనివాడు, ఇలాంటి సువార్త సభలంటే
వారందరినీ నాశనం చేయాలని, సంఘాన్ని నిర్మూలన చేయాలని, యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్తను అడ్డుకోవాలని కంకణము కట్టుకుని బయలుదేరినటువంటి వాడు. అట్లాంటి వాడి మీద మరి దేవుని కోపం రావాలి కదా, శిక్షించాలి కదా. కానీ దేవుని యొక్క కృప ఆయన మీద కుమ్మరించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. త్రోసివేయలేదండి ఆయన్ని. ఇక్కడ కూర్చున్న చాలామంది గతంలో మనం అందరం కూడా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించిన వాళ్ళమే. మరి ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి రావడానికి కారణం ఏంటో తెలుసా? సర్వలోకమునకు దేవుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఆయన నీ మీద, నా మీద, ఈ లోకములో ఉన్న వారందరి మీద చూపుచున్నటువంటి శాశ్వతమైనటువంటి కృపే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప చూపువాడు. పౌలు లాంటి భయంకరమైనటువంటి ప్రధాన పాపిని నేనని చెప్పుకున్నటువంటి పౌలు లాంటి వాణ్ణే ఆ సౌలుని పౌలుగా మార్చాడు. ఈనాడు అనేక మంది సేవకులకు ఆదర్శం ఎవరంటే పౌలు గారే. పౌలు గారిలాగా రోషం కలిగి సేవ చేయాలి, పౌలు గారిలాగా సంఘాలు కట్టాలి, అనేక ఆత్మలను ప్రభువు సన్నిధిలోనికి నడిపించాలి అంటే పౌలు గారినే తీసుకుంటున్నాం. అలాంటి పౌలు గారు ఆయన ఏమంటాడంటే, నాకు ఏ యోగ్యత లేదు, కానీ నా యేసయ్య తన కృపచేత నాకు యోగ్యతనిచ్చాడు, విలువనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి విమోచకుడైనటువంటి దేవుడు రెండవది కృపచూపు వాడై ఉండాలే గాని శిక్షించేవాడై ఉండకూడదు. ఆ విషయంలో కూడా మన యేసయ్య కృపచూపు దేవుడై ఉన్నాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనలను విమోచించేవాడు పరిశుద్ధుడై ఉండాలి. రెండవది మనలను విమోచించేవాడు కృపచూపువాడై ఉండాలి. మూడవ మాట, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నా విమోచకుడు పరిశుద్ధుడై ఉన్న దేవుడు, ఆయన సర్వలోకమునకు దేవుడు. నా విమోచకుడు శిక్షించేవాడు కాదు, ఆయన సమస్త జనులకు కృప చూపించేవాడు. ఇప్పుడు యోబు గారు అంటున్నాడు, నా విమోచకుడు ఎవరండి? ఆయన సజీవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలా. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. అంటే విమోచించేవాడు ఒక వ్యక్తిని పాపము నుండి పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి, శాపము నుండి స్వేచ్ఛాయుతమైన జీవితంలోనికి విమోచించగలిగినటువంటి వారు ఖచ్చితంగా ఆయన సజీవుడై ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ లేఖనములు మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 49వ కీర్తన 15వ చరణమును మీరు చూసినట్లయితే 49వ కీర్తన 15, దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వెనకాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళానికి బలం ఉందట. ఉందండి బలం? ఎవరు మాట్లాడట్లా. పాతాళానికి బలం ఉందా లేదా? ఉందండి బలం. హల్లెలూయా. పాతాళానికి బలం ఉందా లేదా? పాతాళ బలము నుండి అనే మాట మాట్లాడారంటే పాతాళమునకు బలముంది. విమోచకుడైన వాడు ఒక వ్యక్తిని తన పాపము నుండి, శాపము నుండి, జన్మకర్మ సకల విధములైనటువంటి దుర్నీతి నుండి వారిని విడిపించి విమోచించేవాడు. ఖచ్చితంగా అతడు సజీవుడై ఉండాలి. అంటే పాతాళ బలము నుండి తప్పించబడిన వాడై, పాతాళ బలమునకు మించిన బలము కలిగిన వాడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.
బల శౌర్యము గల శూరాగ్రణులైన విశ్వమునే గెలిచిన విజేతలైన బల శౌర్యము గల శూరాగ్రణులైన విశ్వమునే గెలిచిన విజేతలైన పాప ఫలమును పొందిన వారై పాప ఫలమును పొందిన వారై మరణము ముందర తలవంచిరి నీకే నీకే వందనం మీకే మీకే మహిమా పునరుత్థానుడా మాదు ప్రియుడా మరణము గెలిచిన మహనీయుడా పునరుత్థానుడా మాదు ప్రియుడా మరణము గెలిచిన మహనీయుడా. హల్లెలూయా. బల శౌర్యములు కలిగిన సురాగ్రణులైన విశ్వమునే గెలిచిన విజేతలైన పాప ఫలము పొందిన వారై మరణము ముందు అంటే మరణ బలము ముందు పాతాళ బలము ముందు ఏమయ్యారంటండి? అందరూ తల వంచారు. ఆదాం గారు అనండి, అందరూ ఆదాము గారు అనండి. ఎవరైనా ఏమా ఆదాం గారు మీ ఇంటి పక్కన ఉన్న ఆయన కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆదాం గారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఉన్నారా బైబిల్లో ఆదాం గారు? ఆయన ఒక ప్రవక్తగా లేఖనం చెప్తుంది. ఆది కాలంలో అంటే మొట్టమొదటి నరునిగా ఉన్నటువంటి ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి మరణము వరకు కూడా ఆదాము గారు, అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, హనోక్ గారు దేవునితో నడిచి పరలోకానికి ఆయన వద్దండి, హనోక్ గారు కాదు. ఏమండి? ప్రార్థనలో సమూయేలు గారు, యాజకత్వంలో మోషే అహరోనులు, అగ్నిబలమును చల్లార్చినటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, సింహాల నోళ్లు ముయించిన దానియేలు గారు. ఏమండి? ఇలా చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప భక్తులు, ప్రార్థనాపరులు, దేవుని వలన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన వారు, గొప్ప గొప్ప ప్రవక్తలని పేరు గరించిన వారు, వీరందరూ చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడలే ఎవరు? ఎక్కడికి వెళ్ళారు అందరూ? ఏమా ఎక్కడికి వెళ్ళారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. పాతాళానికి వెళ్ళారు, పరలోకానికి కాదు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అదేటండి? ఆదాం గారు ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికే. అబ్రహాం గారు మరి పాతాళానికే. హల్లెలూయా. ఏమండి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు పాతాళానికి? ఎందుకో తెలుసా? పాతాళ బలము భక్తుల యొక్క బలము కంటే మించిన బలం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళందరూ పాతాళములో ఒక చెరలో బంధింపబడి ఉన్నారు. అక్కడ ప్రార్థించారు, విశ్వాసాన్ని కనపరిచారు. మేము ఎన్నెన్నో అద్భుతాలు చేశాం, దేవుని సన్నిధిలో మహా అద్భుతమైన కార్యం ఇక్కడ జరగాలని ఆ చెరలో ఉండి విజ్ఞాపనలు చేసిన వారి ప్రార్థనలు పాతాళ బలాన్ని దాటి ముందుకు రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. రాలా. ఎందుకంటే పాతాళ బలము ముందు ఆదాము మొదలుకొని యేసయ్య వరకు ఉన్నటువంటి ప్రతి భక్తుని యొక్క ఆత్మ సంబంధమైన బలము పనికి రాలేదు. ఇప్పుడు కీర్తనకారుడు పాతాళ బలము నుండి నా ప్రాణమును, ఎందుకని మాట చెప్తున్నామనంటే పాతాళ బలము నుండి బయటకు తీసుకుని రాగలిగే బలం కేవలము పునరుత్థానుడైన యేసయ్యకు మాత్రమే ఉందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చదివితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదివినప్పుడు, మైక్లో చదవండి అమ్మా, ఆపకుండా ఉంచుకుని చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు
చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని. చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆగండి. ఆరోహణం అంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, జ్ఞానం కలిగిన వాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. ఆరోహణం అంటే పైకి వెళ్ళటమా కిందకు దిగటమా? చెప్పాలి. ఆరోహణం అంటే పైకి వెళ్ళటమా కిందకు దిగటమా? పైకి వెళ్ళటం. అవరోహణం అంటే క్రిందకు దిగటం కదా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత ఆయన నేరుగా పరలోకానికి వెళ్ళడానికి ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన ఆరోహణమై వెళ్ళేటటువంటి సమయంలో ఆయన అంటే ఏం చేశాడో తెలుసా అండి? ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు అంటే పాతాళమునకు దిగనని. గట్టిగా స్తోత్రం చెప్పాలా? అయితే బైబిల్ రాసిన తప్పు రాశారా? యేసయ్య అవరోహణమాయను అని రాయాలి కదండి కిందకి వెళ్ళినప్పుడు కదమ్మా. కిందకంటే అవరోహణం, మరి కిందకి వెళ్ళినప్పుడు అవరోహణం అని రాయాలిగా. ఆరోహణమాయను, ఆరోహణం అంటే ఏంటంటే భూమి క్రిందకి వెళ్ళాడు అని అంటే అర్థం ఏంటంటే, గట్టిగా స్తోత్రం చెప్పండి. మేము వచ్చేటప్పుడు పాస్టర్ గారు మాకు ఒక రూట్ మ్యాప్ చెప్పాడు. ఆయన అయ్యగారు మీరు సత్తెనపల్లి వచ్చిన తర్వాత అది ఏంటంటే అది నర్సరావుపేట రోడ్డుకి వచ్చేసి అక్కడి నుంచి మీరు రైట్కి తీసుకుంటే మా మీటింగ్ గ్రౌండ్ ప్లేస్ దగ్గరికి వచ్చేస్తారని చెప్పారు. హల్లెలూయా. సరే అని మేము బయలుదేరేటప్పటికి గుంటూరు దగ్గరికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఫోన్ చేసి అన్నారు, అలా రాకండి అయ్యగారు, అక్కడ ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతుందంట, మీరు వేరే రూట్లో రండి అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. లేదండి నా రూట్ మ్యాప్ ఇలాగే ఉంది కాబట్టి నేను అలాగే వస్తానంటే ఇప్పుడు దాకా కూడా వచ్చేవాడిని కాదు. ఆమె చెప్పండి హల్లెలూయా. నేను ఎలాగైతేనే మీటింగ్ దగ్గరికి రావాలంతే. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళటం ఇంపార్టెంట్. వెళ్ళేప్పుడు ఏం చేయాలైనా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి వరకు పాతాళం బలము చేత బంధింపబడి ఉన్నటువంటి వారందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోవాలి యేసయ్య ఇప్పుడు. అందుకని ఆయన పరలోకానికి వెళ్ళే ఈ ప్రయాణాన్ని కొంచెం రూట్ మార్చుకొని డైరెక్ట్గా భూమి మీద నుండి పైకి వెళ్ళిపోకుండా భూమి మీద నుండి కిందకి వెళ్ళి కింద నుండి నేరుగా పైకి వెళ్ళిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రయాణం ఏంటంటే మా ఇంటి దగ్గర బయలుదేరి మీటింగ్కి రావటమే. ఈ మధ్యలో అలా తిరిగానా ఇలా తిరిగానా అనేది కాదు, మీటింగ్ దగ్గరికి వచ్చానా లేదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆరోహణమాయనగా అంటే అర్థం ఏంటంటే ఆయన భూమి యొక్క క్రింద భాగాలు ఎందుకు వెళ్ళాడండి? అక్కడ భక్తులు ఉన్నారు. పాతాళ బలము చేత బంధింపబడి సృష్టి ప్రారంభము నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు ఆ చెరలో బంధింపబడి నలిగిపోతున్నటువంటి వారందరికీ పునరుత్థాన బలముతో విడుదలనిచ్చే విమోచకునిగా ఆయన అక్కడికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యోబు గారు అంటాడు, నా విమోచకుడు ఎవరండి? ఆయన సజీవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన భూమి మీద పుడతాడు, ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు ఉంటాడు, ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మంచి పేరు సంపాదించుకుంటాడు. 33.5 సంవత్సరాల వయసులో శిలువ మీద ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళి సమాధి చేస్తారు. సమాధి చేసిన తర్వాత ఆయన 3వ దినమున తిరిగి మరలా సమాధిని గెలిచి తిరిగి లేస్తాడు. ఆయన సజీవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదంతా యోబు గారు ఎట్లా చెప్తున్నాడు? యోబు గారు ఏమన్నా యేసుప్రభు వారు జీవించిన దినాల్లో ఉన్నాడా? యేసుప్రభు వెనకాల ఏమైనా సంచి తగిలించుకుని 12 మందిలో ఒకటిగా తిరిగాడా? లేదే. యోబు గారి గురించి మీకు తెలిసిన విషయాలే కొన్ని జ్ఞాపకం చేస్తా. ఎవరైనా యోబు గారు 1వ అధ్యాయం 1-2 వచనాలు, ఊజు దేశం నందు ఒక మనుషుడుండెను యోబు అనబడేటువంటి ఆయన ఎవరండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 10 మంది పిల్లలు, గొడ్లు, మేకలు, పశువులు, గొర్రెలు, మందలు, విస్తారంగా గొప్ప ధనవంతుడు. భూమి మీద ఆయన వంటివాడు ఇంకొకటి ఎవడు లేడు. ఇది ఆయన సాక్ష్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా, హల్లెలూయా.
అయితే ఇంతటి అంటే భౌతికంగా ఆస్తిపరంగా గొప్పోడు, అట్లాగే ఆత్మీయంగా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినోడు. ఇటు ఆత్మీయతలోనూ గొప్పవాడే, ఇటు భౌతికంగా ఆస్తిపరంగానూ గొప్పవాడే. అయితే సడన్గా యోబు గారు దేవుని పరీక్షలోకి వెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్క దినములోనే అన్నీ ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయాయి. 19వ అధ్యాయం తీశారుగా. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో మీరు ఒక్కసారి ఆ మాటలు చదివితే 14వ వచనం చూడండి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలా? నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు బంధువులు నీ దగ్గరకు వస్తారు. నీకు గౌరవం ఉన్నప్పుడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, నీకు ఒక అధికారం ఉన్నప్పుడు బంధువులు, స్నేహితులు అందరూ నీ చుట్టే ఉంటారు. కానీ యోబు గారు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా ఆస్తి పోయింది, నా ఐశ్వర్యం పోయింది, నా కుటుంబంలో నేను వెలివేయబడిన వాళ్ళలాగా అయిపోయాను. అందువల్ల నా బంధువులు నా యొద్దకు రావట్లా, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా ఇంట్లో పనిచేసిన దాసదాసులు కూడా ఈడెవడో అన్యుడు అన్నట్టు నన్ను చూస్తున్నారు. 15వ వచనంలో నేను నా పనివాని పిలువగా వాడేమి పలకకుండా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చి 20వ వచనంలో అంటాడు, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతములు అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. ఎట్లా అయిపోయాడండి యోబు? ఒక గొప్ప అందగాడు, ఐశ్వర్యవంతుడు, ఆత్మీయుడు. శరీరం అంతా చిక్కిపోయిందట. ఓన్లీ చర్మం ఒకటే ఎముకల మీద కప్పబడి ఉంది. అంటే యోబు గారు నిలబడితే ఎముకలన్నీ కనపడుతున్నాయి. యోబు గారు నిలబడితే ఆయన దంతాలు, ముఖం మీద ఉన్న చర్మంలోంచి దంతాలు కనపడుతున్నాయంట, అస్థి పంజరం కనపడుతుంది అనమాట. అంతగా బలహీనం అయిపోయాడు, చిక్కి శల్యం అయిపోయాడు. అట్లాంటి స్థితిలో యోబు గారు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాంటి స్థితిలో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే, నా స్థితి నుండి నన్ను విడిపించే ఒక విమోచకుణ్ణి నేను చూస్తున్నాను. నా స్థితి నుండి నన్ను విడిపించే ఒక విమోచకుణ్ణి నేను చూస్తున్నాను. ఆ విమోచకుడు నా వ్యాధిని స్వస్థపరుస్తాడనో, నాకు పోయిన ఆస్తిని తిరిగిస్తాడనో, నా కుటుంబం చెడిపోయింది, పడిపోయింది, పతనమైపోయింది, తిరిగి మరలా నిలబెడతాడనో కాదు. నా విమోచకుడు ఆయన నాకు ఎలా కనపడుతున్నాడంటే, ఆయన సజీవుడుగా కనపడుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి ఈ మాటలు, నేను ముగిస్తాను. ఈ లోకంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. అన్ని విశ్వాసాల్లో పుట్టుకుంటుంది, అన్ని విశ్వాసాల్లో చావు ఉంటుంది. అన్ని విశ్వాసాల్లో వారి దేవుళ్ళు అనబడేవాళ్ళు మాకు ఆ కార్యం చేశారు, ఈ కార్యం చేశారని చెప్పుకుంటారు. కానీ మరణం దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు అక్కడ ఆగిపోతారు. కానీ దేవుని పిల్లలమైన మనం బైబిల్ని బట్టి, యేసయ్యను బట్టి మరణం తర్వాత కూడా ఒక జీవం ఉన్నదని అటువైపుకు అడుగులు వేస్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో తెలుసా? నన్ను విమోచించిన నా యేసయ్య సజీవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణం ఆయన్ని బంధించలేదు, పాతాళం ఆయనను బంధించలేదు, సమాధి ఆయనను బంధించలేదు, అధికారం ఆయనను బంధించలేదు, సైనికులు ఆయనను బంధించలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన సజీవుడు. కాబట్టి 3వ మాట ఏంటంటే, సర్వలోకమునకు దేవుడై ఉన్నవాడు మొదట ఆయన పరిశుద్ధుడై ఉండాలి. 2 కృపచూపువాడై ఉండాలి, శిక్షించేవాడుగా కాదు. 3 ఆయన మరణించి మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలా తిరిగి లేచిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు గమనించారా? పునరుత్థానుడైన యేసయ్య పునరుత్థాన బలంతో ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి వరకు ఉన్న భక్తులందరినీ కూడా చెరగా తీసుకుని ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. మరి యేసయ్య తర్వాత ఉన్న భక్తులు, ఇప్పుడు వరకు ఉన్న మన పరిస్థితి ఏంటయ్యా? మనకేమైనా గ్యారంటీ ఉందా? యేసు ప్రభు వారు విమోచకుడు,
సర్వలోకమునకు దేవుడైనటువంటి ఆయన మనకేమైనా ఒక గ్యారంటీ ఇస్తున్నాడా అంటే పౌలు గారు అంటాడు తెస్సలోనిక సంఘంతో, సహోదరులారా మరణమును గురించి మీరు భయపడవద్దు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు అంటూ యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినేడలా, ఆయన సజీవుడైన దేవుడని మనము నమ్మినేడలా, అదే ప్రకారము క్రీస్తునందుండి మృతులైనటువంటి వారందరికీ కూడా దేవుడు ఆయనతో కూడా ఏం చేస్తారండి, వెంట పెట్టుకుని వస్తారంట. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు పరలోకము నుండి దిగివచ్చును. ప్రభునందు నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుట కొరకు మేఘముల మీద ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలం ఆయనతో ఉంటాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మొదటి రాకలో వచ్చిన యేసయ్య, వినండి, మొదటి రాకలో వచ్చిన యేసయ్య ఆయన పరిశుద్ధుడైన దేవునిగా, కృపచూపు దేవునిగా, సజీవుడైన దేవునిగా ఈ లోకానికి తనను తాను ప్రత్యక్షపరుచుకొని అప్పటి వరకు ఉన్న భక్తులందరినీ పరదేశకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా రెండవ రాకడలో మన ప్రభు అయిన యేసయ్య రాబోతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రెండవ రాకడలో మరలా మన ప్రభు అయిన యేసయ్య రాబోతున్నాడు. ఇప్పుడు వచ్చేది ఎందుకో తెలుసా? యేసయ్య పునరుత్థానం తర్వాత మృతి నొందినటువంటి మృతులందరినీ, ఒకవేళ అప్పటి వరకు సజీవులుగా మనం ఉంటే మనల్ని, మనందరినీ కూడా తీసుకుని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి రెండవ రాకడలో మరలా యేసయ్య రాబోతున్నాడు. ఇదే మనకు దేవుడు ఇచ్చేటువంటి ఒక గ్యారంటీ. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మొదటి రాకలో కొంతమంది భక్తులను తీసుకెళ్ళాడు పరలోకానికి. ఇప్పుడు రెండవ రాకడలో ఆ రాక కొరకు ఎదురు చూచే ప్రతి భక్తుణ్ణి, ప్రతి విశ్వాసిని ఖచ్చితంగా ఆయన తీసుకుని వెడతాడు. సంఘమా మేల్కొల్పు కలిగి ఉండండి, ఆయన త్వరగా రాబోతున్నాడు. లోకమా, సర్వలోకమునకు దేవుడై ఉన్నవాడు,